ఈ సైనికుల సమస్యలను తెలుసుకునేందుకు మద్రాస్ 244 రైజ్ ఇండియా బెటాలియన్కు చెందిన 13 మంది జవాన్లు సుబేదార్ రమేష్ ఆధ్వర్యంలో ఒంగోలు వచ్చిన సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి స్వాగతం పలికారు. ప్రకాశం భవనంలో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన మాజీ సైనికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో కలెక్టర్ తమీం అన్సారియా వారికి జెండా ఊపి వీడ్కోలు పలికారు. సౌత్ ఇండియాలోని మాజీ సైనికుల సమస్యలను అర్జీల రూపంలో తీసుకొని ఆర్మీ హెడ్ ఆఫీసులో అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 244 మద్రాస్ ఇంజనీర్ రైస్ ఇండియా యాన్యువల్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాల సందర్భంగా సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాలు సందర్శించడం జరుగుతుందని అన్నారు. బ్రిగేడియర్ ఎస్ సుధాకర్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు మాజీ సైనికులు పాల్గొన్నారు. అమెజాన్ సెంటర్ కమాండెంట్స్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ర్యాలీ ఉద్దేశం ఏమనగా కోర్ ఆఫ్ ఇంజనీర్ 244 రైజింగ్ డే అండ్ కార్గిల్ విజయ దివసి 25 సంవత్సరాలు పూర్తి కాగా దీన్ని ఉద్దేశించి మా కమాండ్స్ सोच विचार करके మా కమాండ్ సాబు ఆల్ స్టేట్ సౌత్ ఇండియాలో ఆల్ స్టేట్కి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మనకు మెడ్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్లో స్టార్ట్ చేసి గుంటూరు, వైజాగ్, తర్వాత ఇప్పుడు మనకు ప్రకాశంకి ఈరోజు రావడం జరిగింది. తర్వాత వారు ఇక్కడ నుంచి తిరుపతి అండ్ దెన్ బెంగళూరుకు వెళ్తారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు. అవుట్ రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి తమీం అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి వారిని ఘనంగా సాగనంపటం జరిగింది.